నమస్తే, వెల్కమ్ టు లియో. హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పి గతంలోనే మేకర్స్ ప్రకటించారు. నిన్నటి నుంచి హల్చల్ చేస్తున్న వార్త ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు కొంత అమౌంట్ రిటర్న్ ఇచ్చేశారు అడ్వాన్స్ అని చెప్తున్నారు. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, హరిహర వీరమల్లుకు సంబంధించి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారని చెప్పి కొంత వార్తలు అయితే నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్నాయి. అయితే జూన్ 12వ తారీఖున రిలీజ్ అవుతుందా లేదా అనేది మళ్ళీ సస్పెన్స్లో పడుతుంది ఈ సినిమా రిలీజ్. సో మొత్తానికి దీనికి సంబంధించి మీరేం చెప్తారు? అంటే 12వ తారీఖున డేట్ వచ్చింది, ఇవాళ 5వ తారీఖు, ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు. మొన్నటిదాకా ఉన్న వార్త ఏంటంటే దీనికి సంబంధించిన కార్యక్రమం ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో పెట్టారు, 8వ తారీఖు పెట్టారు, అక్కడే అన్ని రిలీజ్ చేస్తారని చెప్పి వార్తలు అయితే వచ్చినాయి. ఇప్పటిదాకా అంతా సైలెంట్గా ఉన్నారు, ఏం వార్త బయటికి రావట్లా. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్త ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వట్లేదు, జూలైకి ఫస్ట్ వీక్కి వాయిదా పడుతుందంట అనే వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అంటే సీజీ వర్క్ అవ్వలేదని అంటున్నారు. రత్నం గారు కూడా అన్నారు సీజీ వర్క్ పరంగా కొద్దిగా డిలే అవుతుందనే మాట రత్నం గారు వాడటంతో అది కాకుండా క్లారిటీగా ట్రైలర్ ఎప్పుడనేది వార్త రాలా. తిరుపతిలో జరిగే కార్యక్రమం సంబంధించి అఫీషియల్ న్యూస్ కూడా ఇంకా రాలా. వీటి నేపథ్యంలోనే ఇలాంటి టాక్స్ అయితే వచ్చినాయి. ఇక మీరు అన్నట్టుగా అడ్వాన్స్ తిరిగి ఇచ్చారన్నారు. అడ్వాన్స్గా ఇచ్చిన 11 కోట్ల రూపాయలు కూడా వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది రాకు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు 6 ఏళ్ల క్రితం తీసుకున్న రెమ్యునరేషన్ అది అడ్వాన్స్ అనాలా రెమ్యునరేషన్ అనాలో మనం చెప్పలేం. కానీ ఇప్పుడు అది వడ్డీలతో సహా చాలా అయిపోయి ఉంటుంది. నిర్మాత ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చేశారంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అది మంచి నిర్ణయం అని చెప్పాలి. ఒకవేళ సినిమా పరంగా ఆ సినిమా కాకపోతే ఇలాంటి మాటలు ఏంటంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత బయటకు వస్తే బాగుండేది. ముందే రావడం వల్ల అది ఒక విధంగా ప్రచారం వెళ్తుంది. సినిమాలో అంత కంటెంట్ లేదా, ఆయన పూర్తి స్థాయిగా లేరా, ఇలాంటి రకరకాల వార్తలు స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదండి. అయితే గతంలో కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైనా సినిమా ఆడకపోతే ప్రొడ్యూసర్ని పిలిచి డబ్బులు ఇచ్చేవారని చెప్పి విన్నాం. అదేవిధంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా గతంలో ఒక సినిమాకి డబ్బులు అలానే ఇచ్చేసారని చెప్పినాం. సో నిజంగా హరిహర వీరమల్లుకు సంబంధించి ఇలా డబ్బులు ఇచ్చేసారంటే పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి అది ఓకే. కానీ ఇలా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఇవ్వటం అనేది న్యాయబద్ధమేనండి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలకి డబ్బు పెద్దగా రావట్లా. ఫస్ట్ రానప్పుడు అంతంత రెమ్యునరేషన్లో వీళ్ళు ఇవ్వడం తప్పు, వాడు తీసుకోవడం కూడా తప్పే. అది ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా ఆ పని చేయాలి. ఎందుకంటే గతంలో బాబా సినిమా ఫెయిల్ అయినప్పుడు రజనీకాంత్ కూడా అలాగే ఇచ్చారు. జానీ సినిమా అనుకుంటా బహుశా నాకు పవర్ స్టార్ది, ఆ టైంలో కూడా ఆయన డబ్బులు వెనక్కి ఇచ్చారనే వార్తలు వచ్చినాయి. తాజాగా ఏంటంటే జాక్ సినిమాకి సిద్ధు జొన్నలగడ్డ సగం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తున్నారు అనేది బయటకు వార్తలు వచ్చినాయి. అంటే 8 కోట్లు తీసుకున్నారని, అందులో సగం అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తున్న వార్తలు వచ్చినాయి. ఇచ్చారులేదు తెలియదు కానీ వార్తలు అయితే స్ప్రెడ్ అవుతుంది. అయితే హరిహర వీరమల్లు మళ్ళీ పోస్ట్పోన్ అవుతుందా అని అనుకోవడానికి కారణం కూడా ఈ అమౌంట్ రిటర్న్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? అంటే దీంతో పాటు రత్నం గారు అఫీషియల్గా ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అని వాళ్ళకి బయట పెట్టాల. ఎందుకంటే వారం రోజులు సినిమా ఉన్నప్పుడు ప్రమోషన్ వర్క్ స్పీడప్ చేయాలి. నిర్మాత పరంగా రత్నం గారు ప్రతి యూట్యూబ్ ఛానల్స్కి లేకపోతే శాటిలైట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశారని అనుకున్నాం. కానీ ఆయన మాటలో కూడా కొన్ని క్లారిటీ మిస్ అయ్యింది. రిలీజ్ విషయంలో, డేట్ విషయంలో కూడా ఆయన క్లారిటీగా చెప్పకపోవటం, సీజీ వర్క్ పరంగా డిలే అవుతుందని చెప్పడం, ఇవన్నీ చూస్తుంటే వార్తలు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. 12వ తారీఖు రిలీజ్ లేదంటే అది థియేటర్లు కూడా ముందు షోలు పడాలి, నైట్ షోలు వేయాలని అనుకున్నారు కదా. కాబట్టి జూలై 4th లేకపోతే జూలై ఫస్ట్ వీక్కి రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఇప్పుడు 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి. లేదా ఈరోజు రేపు ఎల్లుండిలో వార్తలు వచ్చేసి తిరుపతిలో దీనికి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి 12వ తారీఖు రిలీజ్ అయిపోతే ఎటువంటి గొడవ ఉండదు. ఈసారి ఒకవేళ సినిమా పోస్ట్పోన్ అయితే మళ్ళీ జూలైలో ఉన్నటువంటి సినిమాలకు కూడా కొంత ఇబ్బంది, లేదా హరిహర వీరమల్లు కూడా కొంత ఇబ్బంది. సో ఏది మంచి టైం అనుకోవచ్చు? జూన్ 12వ తారీఖు మంచి టైం అనుకోవాలా, లేదా జూలైకి వెళ్ళిపోతేనే బెటర్ అనుకోవాలా? ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా లేవండి. ఈ నెలలో కుబేరా ఉంది 20వ తారీఖు. కుబేరా క్రేజీ ప్రాజెక్టులకు చెప్పాలంటే హరిహర వీరమల్లు, కుబేరా. ఇక జూలైకి వచ్చేసరికి అంత పెద్ద సినిమాలుగా చెప్పుకునేవి ఏమీ లేవు. కాబట్టి ఒకవేళ జూలై అయినా ఇబ్బంది కాదు. కానీ వీళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి అనౌన్స్ చేసిన డేట్కి రావడం అనేది మంచి పద్ధతి ఎప్పుడు కూడా. ఎందుకంటే అది సినిమాలకి ఒక నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. సినిమా బిజినెస్ జరగలేదని, సినిమాలో అంత కంటెంట్ లేదని, అందుకని పవర్ స్టార్ డబ్బులు వెనక్కి ఇచ్చారని, ఇలాంటి బ్యాడ్ వార్తలు స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అనుకున్న టైంకి మంచో చెడో సినిమా పడిపోవాలి అంతే.
అదే అండి. సో ఇప్పటిదాకా రిలీజ్ అయినటువంటి ఒక సింగిల్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, హరిహర వీరమల్లు గురించి అవి అన్నీ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? పాటల పరంగా ఓకే, ఫైట్స్ పరంగా సినిమా ఓకే అండి. మరి మ్యూజిక్ మరి కీరవాణి గారు పాటలు కానీ, తర్వాత మరి పవర్ స్టార్ పార్ట్ 1 ఇది, దీనికి పార్ట్ 2కి మళ్ళీ వెళ్ళాలి. కాకపోతే ఔరంగజేబు కాలం నాటి కథ, మరి ఇప్పుడు దాన్ని క్రిష్ డైరెక్షన్ ఎంతవరకు వచ్చి ఎంత చేశారు, జ్యోతికృష్ణ ఎంత చేశారు అనేది మనకు తెలియదు, వివరాలు తెలియదు. కాకపోతే ఏం రత్నం గారికి ఇది ఎప్పుడుదో సినిమా, బ్యానర్ వాల్యూని పెంచాలంటే దీని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆయన. ఈ సినిమా హిట్ అయితే ఆయన మళ్ళీ కోలుకుంటారు, కాస్త ఉత్సాహంగా మళ్ళీ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ హరిహర వీరమల్లో ఇప్పుడు జరుగుతున్నట్టు పోస్ట్ పోన్ కావచ్చు, లేదంటే మనకు ఈ యొక్క డిస్కషన్లోనే ఒక సంచలనమైనటువంటి వార్త కూడా మాట్లాడుకున్న సంగతి తెలుస్తుంది. ఏంటంటే హరిహర వీరమల్లు పార్ట్ 1 వరకు మాత్రం పవన్ కళ్యాణ్ చేశారు, కానీ పార్ట్ 2కి సంబంధించి కొంత ఇప్పటికే చిత్రీకరణ అయినా సరే మళ్ళీ అప్పుడు షూటింగ్ టైంకి స్పెండ్ చేయలేక ఆయన ఖచ్చితంగా పార్ట్ 2లో మాత్రం ఇక్కడ మనం చూసుకుంటే అకీరా నందన్ కనిపిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో అని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా జరిగే అవకాశం ఉందంటారా? ఈ వార్తలు అయితే వస్తున్నాయండి. నేను అనుకోవడం దీంట్లో కూడా లీడ్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అకీరా నందన్ దీంట్లో ఎంట్రీ అనేది దీంట్లో చూపించే అవకాశం కనిపిస్తుంది. మరి ఏ పాత్ర ద్వారా చూపిస్తారో, ఎలా చూపిస్తారో, కంటిన్యూటీలో ఎలా చూపిస్తారని తెలియదు. కానీ వార్తలు అయితే, లీక్లు అయితే వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళకి అంత ముందు ఆలోచన లేకపోయినా ఇప్పుడు వచ్చి ఉండొచ్చు కూడా. సో మొత్తానికి హరిహర వీరమల్లు పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ప్రస్తుతానికి అయితే 12వ తారీఖు రిలీజ్ అయితే మాత్రం సినిమాకి మంచి హైప్ ఉంటుందండి. అలా కాకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుని వెళ్ళిపోతే అది ఏ సినిమా అయినా, ఈ సినిమానే కాదు ఏ సినిమాకి మంచిది కాదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 12వ తారీఖు రిలీజ్ అవుతుందా లేదా అనే దానిపైన ఉత్కంఠ అయితే ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే అండి.